కోర్టులంటేనే సామాన్యుల్లో భయం కలుగుతోంది. ఇది ఎవరో అనామకులు చేసిన వ్యాఖ్యలు కాదు, ఏకంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలు. కోర్టుల వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వాయిదాల నుంచి కొలీజియం సిస్టమ్ వరకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కేసు నమోదైనప్పటి నుంచి తీర్పు వెలువడేంత వరకు నిత్య నరకం అన్నంత దీనావస్థలో న్యాయ వ్యవస్థ ఉందన్నది నిపుణులు చెప్పే మాట. తీరా తీర్పు వచ్చినా ఓడినవాడు కోర్టులో ఏడిస్తే గెలిచినవాడు ఇంట్లో ఏడుస్తాడు అన్న సామెత ఇందుకు సరిపోలుతుంది. అయితే ఫోర్త్ ఎస్టేట్లో ఒక స్తంభమైన న్యాయదేవత దీనావస్థకు కారణాలు ఏమిటి? భారత రాష్ట్రపతి దీనిపై వ్యాఖ్యానించడంతో మార్పు ఏమైనా వస్తుందా? కేంద్రం న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి పావులు కదుపుతోందా? చూద్దాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకొచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి NH ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఇక సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకల్లో దేశ రాష్ట్రపతి, CJI, ప్రధానమంత్రులు పాల్గొన్నారు. ఎక్కడైనా వజ్రోత్సవ వేడుకలంటే సంస్థ ఇన్నేళ్లలో సాధించిన విజయాలు చెప్పుకుంటుంది. కానీ మన దేశ న్యాయ వ్యవస్థ వజ్రోత్సవ వేడుకల్లో దీనావస్థ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు అందరూ కారకులే. ఎవరిది ఎంత శాతం అన్నది మాత్రం బేరీజు వేసుకోవాల్సిన స్థితి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానంగా వాయిదాల పర్వాన్ని తక్షణమే తొలగించాలని కోరారు. నిజానికి కోర్టుల్లో న్యాయం జరగాలంటే సత్వరమే జరగటం లేదు. అత్యాచారం లాంటి కేసుల్లోనూ వాయిదాలకు బ్రేక్ పట్టడం లేదు. కొద్ది రోజుల క్రితమే అజ్మీర్ రేప్ కేసులో తీర్పు వచ్చింది. ఈ కేసు 32 ఏళ్ల క్రితం నాటిది. ఒకప్పుడు రాజస్థాన్ ప్రభుత్వాన్ని షేక్ చేసిన కేసు ఇది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో మహిళలు ఈ కేసులో బాధితులుగా ఉన్నారు. కొంతమంది దుర్మార్గులు ఓడగట్టిన దారుణం ఇది. ఇంతటి దారుణ కేసులో కూడా తీర్పు రావడానికి దాదాపు 3 దశాబ్దాల సమయం పట్టింది. మరికొన్ని కేసుల్లో ఒక తరమే మారిపోతోంది. కేసులో తీర్పు వచ్చేసరికి నిందితుడు సహజ మరణాన్ని పొందుతున్నాడు. అత్యాచారం చేసిన నిందితులు దశాబ్దాలుగా బయట దర్జాగా తిరుగుతున్నారంటే అది న్యాయ వ్యవస్థలకే అవమానంగా ఉంటుంది. తెలంగాణలో దిశ కేసు అందరికీ విదితమే. నాడు 4 నిందితులు వెటర్నరీ డాక్టర్ను పాశవికంగా హత్య చేయగా ప్రజలు సత్వర న్యాయం అందాలని కోరుకున్నారు. కోర్టుల్లో అయితే న్యాయం జరగదని వారిని ఎన్కౌంటర్ చేయాలని పలువురు భావించారు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ జరగటం, నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడం, వారిని పోలీసులు అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేయడం చక్కా జరిగిపోయాయి. ఇందులో ప్రభుత్వ, పోలీసుల ప్రమేయం ఎంత ఉందో చెప్పలేకపోయినా ప్రజలు మాత్రం కోర్టులో అయితే సత్వర న్యాయం జరగదని, ఎన్కౌంటరే దీనికి సరైన పరిష్కారమని భావించారు. దీనికి ప్రధాన కారణం వాయిదాల మీద వాయిదాలు పడుతుండడమే. కోర్టులు వాయిదాలు వేస్తూ ఉండడంతో రోజురోజుకి పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని వేర్వేరు కోర్టుల్లో మొత్తం 5 కోట్లకు పైనే కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్రం చేసిన ప్రకటనలో తెలిపింది. వీటిలో ఒక్క సుప్రీంకోర్టులోనే 80,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. డిసెంబర్ 1 నాటికి దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మొత్తంగా 5,08,85,856 పెండింగ్ కేసులుండగా 61 లక్షల కేసులు 25 హైకోర్టుల్లో వేర్వేరు స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లోనే అత్యధికంగా 4.46 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. భారత న్యాయ వ్యవస్థలో మొత్తంగా 26,568 మంది న్యాయమూర్తులున్నారు. 5 కోట్ల కేసులు పరిష్కరించడానికి 26,000 మంది న్యాయమూర్తులుంటే అది ఎంతమాత్రమూ సరిపోదు. న్యాయ వ్యవస్థలో నియామకాల వేగం పెరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొలీజియం వ్యవస్థే అడ్డుగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని, ఇది చాలా ఆలస్యంగా నియామకాలు చేస్తోందన్న వివాదమూ ఉంది. ఒక ఖాళీని భర్తీ చేయడానికి సగటున 200 రోజులు సమయం పడుతోందంటే ఈ సమస్య ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పైన వివాదం ఏళ్లుగా ఉంటుంది. న్యాయ వ్యవస్థలో జాతీయ న్యాయ నియామక ప్రక్రియ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ప్రాంతాలు, రాష్ట్రాలు, కేంద్రాలుగా జరిగే నియామకాల ప్రక్రియను పక్కన పెట్టాల్సిన తరుణం ఆసనమైందని స్పష్టం చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో నిపుణులైన వారి సేవలు ఎంతో అవసరమన్నారు. అదే సమయంలో నిర్ణీత కాలంలో నియామకాలు చేపట్టాల్సిన అవసరమూ ఉందన్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య వివాదం రాజుకుంటోంది. ఇప్పటివరకు కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల్ని సీనియర్ న్యాయమూర్తులే ఎంపిక చేస్తూ ఉన్నారు. ఈ విధానంలో లోపాలున్నాయని న్యాయ నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా తమ సొంత వ్యక్తులకే ప్రాధాన్యత దక్కుతోందన్నది కొంతమంది అభిప్రాయం. నిజమైన నైపుణ్యానికి ఇక్కడ చోటు దక్కడం లేదని పలువురు న్యాయవాదులు వాపోతున్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2015లో ఈ వ్యవస్థను మార్చుతూ ఫెడరల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భారత ప్రధాని, విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఈ ముగ్గురు కలిసి ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక చేస్తారు. అటువంటి కమిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇందులో రాజకీయ జోక్యం ఉంది కాబట్టి తాము అంగీకరించేది లేదని సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేసింది. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. కోర్టుల్లో లక్షల సంఖ్యలో పెండింగ్ కేసులు ఉంటున్నా న్యాయమూర్తులు మాత్రం సెలవులు తీసుకుంటుండడంపై కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కింద 50 రోజులు
డిసెంబర్లో శీతాకాల సెలవుల కింద 2 వారాలు, దసరా దీపావళి సమయంలో చెరో వారం చొప్పున కోర్టులకు హాలిడేస్ ఉన్నాయి. ఇన్ని సెలవులు తీసుకోవడం వల్లే పెండింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయని, న్యాయమూర్తులకు ఇన్ని రోజుల సెలవులు అవసరం లేదని పలువురు వాదన. కోర్టులకు సెలవుల వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటిది. నాడు బ్రిటిష్ న్యాయమూర్తులు భారత్లో ఉండడం వల్ల ఇక్కడ ఎండవేడి తట్టుకోలేకపోయేవారు. అందుకే సమ్మర్ హాలిడేస్ పెట్టుకుని ఆ సమయంలో బ్రిటన్కి వెళ్ళిపోయేవారు. దీంతోపాటు డిసెంబర్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవులు పెట్టుకుని సొంత దేశానికి వెళ్ళిపోయేవారు. బ్రిటిష్ పాలన భారత్లో ముగిసినా ఆ విధానం మాత్రం అలాగే కొనసాగుతోంది. అయితే ఈ సెలవులు తీసుకోవడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నా న్యాయమూర్తులు మాత్రం దీన్ని సమర్థించుకుంటున్నారు. ఈ సమయాన్ని తాము కోర్టుల కోసమే వినియోగిస్తున్నామని, వీటిని వృధా చేయడం లేదు అంటున్నారు. ఇక కోర్టుల దీనావస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యము కారణం. దేశంలో కేవలం 6.7% కోర్టుల్లోనే సరైన సౌకర్యాలున్నాయి. అంటే దాదాపు అన్ని కోర్టుల్లోనూ సౌకర్యాలు లేవు అన్నది వాస్తవం. కనీసం మహిళలకు కావాల్సిన సౌకర్యాలు లేవని సిజేఐ చంద్రచూడ్ అన్నారు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. సమాజంలోని అందరికీ సురక్షితమైన వాతావరణం కల్పించాల్సి ఉంది అని డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ప్రస్తుతం కోర్టుల వ్యవస్థ ప్రజలనుకున్నంత సక్రమంగా పనిచేయట్లేదన్నది వాస్తవ సత్యం. వాయిదాల నుంచి చిన్న చిన్న సమస్యల దాకా న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు న్యాయమూర్తులు కూడా కలిసి పనిచేస్తేనే ఈ సంస్కరణలు కూడా సాధ్యమవుతాయి. అంతేగాని కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను కొట్టేయడం, మళ్లీ కొత్త చట్టం తీసుకురావాలని కోరడం లాంటి వివాదాలతో సమస్యలు పరిష్కారం కాకుండా నాంచితే అంతిమంగా నష్టపోయేది ప్రజలే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.